హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజారెడ్డి ఆఫీషియల్. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా, అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మేము సమ్మక్క సారక్క జాతరకి వెళ్తున్నాం అనమాట. దానికోసం ఈ ప్రిపరేషన్స్ అంతా. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము. అంతా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని చెప్పేసి. ఇంకా వడిబియ్యం అయితే కలిపారు. ఇంకా అవి డాడీకి పోస్తున్నారు అనమాట. అందరు ఇక్కడ వడిబియ్యం పోసే ప్రాసెస్లో బిజీగా ఉంటే మా పెద్దనాన్న మాత్రం WPL చూస్తున్నాడు, ఉమెన్స్ ప్రీమియం లీగ్. అంత పిచ్చి అనమాట క్రికెట్ అంటే మా పెద్దనాన్నకి. కొంచెం నా వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాక చాలా కోల్డ్, ఫీవర్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఈ కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి, ఎట్లనో భరించండి. ఇంకా వడిబియ్యం పోయడం అయితే అయిపోయింది. ఇంకా కట్టేసుకొని కిందకైతే స్టార్ట్ అయిపోయాము మేము. ఇంకా ఇదే అనమాట మేము వెళ్ళే DCM. ఇంక పూజ చేసుకున్నాం. DCMకి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం. మెల్లగా ఒకరి నుంచి ఒకరిని పికప్ చేసుకోవాలి. నిషిక హీరోయిన్ లా చూస్తుంది. సబ్స్క్రైబ్ శ్రీజారెడ్డి ఛానల్. ఇంకా అందరిని పికప్ చేసుకుని బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడే అందరు గ్యాదర్ అయ్యాము. 2 DCMsలో వెళ్తున్నాం కాబట్టి. జై శ్రీరామ్. ఇంకా గర్ల్స్ ఒక దాంట్లో, బాయ్స్ ఒక దాంట్లో అయితే కూర్చున్నారు. ఇదే గట్టమ్మ అనమాట. మేడారంకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగుతారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అయితే వచ్చేసాం మేము ఉండే ప్లేసెస్కి. గుర్తుపట్టారు ఎవరైనా ఈ ప్లేస్ని? ఎస్, మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ జాతరకు కూడా ఇక్కడే ఉన్నాం అనమాట. ఇంకా మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. ఇవి ఉప్మా ఏంటో అర్థం కాదు, ఎక్కడ పోయినా ఏ ఫంక్షన్ పోయినా అదే పెడతారు, ఏదో వేరే టిఫిన్ దొరకనట్టు. ఇంకా మా వాళ్ళందరూ పనులలో బిజీ అయిపోయారనమాట. ఇంకా మళ్ళీకి చూడండి. ఇది ఎన్ని తింటారులకి నువ్వు? ఇక్కడేమో అప్పలు, ఇక్కడేమో ఇది ఏమంటారో మరి. ఇంకా మా వాళ్ళు కుకింగ్ కోసం అని చెప్పేసి కట్టెలు తీసుకుంటున్నాడానికి వెళ్ళారు. చూసారా ఎంత పెద్ద కట్ట అంటారు కదా, ఏదో ఎంత కష్టపడి మోస్తున్నారు కదండి. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. కోడిని కట్ చేద్దాం అనే టైంకి పారిపోయింది అనమాట. అది ఎవరికి దొరుకుతలేదు, మొత్తం లోపలికి వెళ్ళిపోయింది తుప్పలలో. అది దానికోసం పోరాటాలు చేస్తున్నారు మా వాళ్ళు, అటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు అని చెప్పేసి. అబ్బా ఎవరు వదిలిపెట్టరు, ఆయన పట్టుకుంటాడు. ఒక 2 minutes కంటిన్యూగా ఇంగ్లీష్ లో మాట్లాడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. Nothing. Tell something and talk. What's your name? పిల్ల వచ్చాయి అన్నాడు వద్దు కొంచెం. అరుస్తున్నాడు భయ్యుడు. తెలుగులో మాట్లాడను. మళ్ళా స్టార్ట్. లైక్ నార్మల్ గా ఏదైనా ఒక టాపిక్. మేడారం గురించి చెప్పే ఇంగ్లీష్ లా. Came to Medaram, sitting and eating. బాగా తింటాను, తిరుగుతాను. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మేడారం జాతర. చెప్పాలి తెలుగులో మాట్లాడు. మూతి మీద ఒక్కటి కుదుతా ఇప్పుడు. We came to Medaram. This is biggest South Indian tribal festival. Two sisters. Sisters are mothers, mother and daughter.
mother and daughter. There are one akka, Sitaka. ఏం మాట్లాడుతున్నావురా? ఇది చూసిన వాళ్ళు ఎట్లా తిడతారు తెలుసా? అమ్మ నిన్ను మేడారం గురించి చెప్పమండి మేము చెప్తున్నావు. అలా ఉన్నాయి కదా. ఫెయిల్, నువ్వు ఫెయిల్. ఇప్పుడు వీళ్ళకి హిందీలో చెప్తుంది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? హిందీలో చెప్పు. హిందీ ట్రై చేయి, ఏం కాదు. ఇంకా try చేయి. ఇంగ్లీష్ కాదు, హిందీ. तुम्हारा नाम सोनाली है। मेरा नाम तुम्हारा नाम मेरा नाम सोनाली है। హిందీ హిందీ ఆగు, హిందీ హిందీ ఇది రాదు. అది అందుకే అడుగుతున్నా నేను. అదే అర్థమైంది. హిందీ కావాలి నాకు. ట్రై చేయి, ఏం కాదు, ట్రై చేయి. తప్పు ఎట్లా కాదు, నీకు తెలిసింది చెప్పు. సిస్టర్ హిందీ కాదు. హిందీ చెప్పు. హిందీ, ఇంగ్లీష్ కాదు, హిందీ హిందీ. सिस्टर सारे सिस्टर साइड लैंग्वेज बहन वालों माँ पे क्या? माँ बेटी वाला सब नाम इसका नाम समका आधारमा उनका नाम, उसका डबल అయిపోయిందా? ఇప్పుడు 870 ఎంత? అరే ఏంట్రా ఇది? చిచ్చి 870. మ్యాథ్ గురించి చూస్తాడు. హిందీ చెప్పు. నీకు వచ్చా చెప్పు, నీకు వచ్చా చెప్పు. బేసిక్స్ ఆఫ్ ఇంజనీరింగ్ బేసిక్స్ ఇట్లా అన్నారు. అవును కొట్టుకోరే. ఇంకా ఫైట్ అయిపోయినాక అందరు ఎవరి పనిలో వాళ్ళు అనమాట. పడుకునేటోళ్ళు పడుకునే వాళ్ళు, ముచ్చట్లు పెట్టడం, కుకింగ్ చేయడం అట్లా అనమాట. వీళ్ళేమో కార్డ్స్ ఆడుతున్నారు. హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే డే 2 అనమాట. డే 1 ఆల్రెడీ అయిపోయింది కదా. అమ్ము చలిమంట అంటే ఏంటి చెప్పాడు. చల్లగా ఉండదని చలిమంట అని అంటారు. ఇక్కడ చలికి చలిమంట వేసుకొని కూర్చున్నాం అనమాట. చాలా చల్లగా ఉంది. ఇంకా మా వాళ్ళేమో టీ కోసం వెయిట్ చేస్తున్నారు. పొద్దున కాగానే అది లేకపోతే ఏ పని చేయలేరు కదా. ఇంకా అందరు అదే వెయిట్ చేస్తున్నారు. మంచు చూసారా ఎట్లుందో, మొత్తం నిండిపోయింది అనమాట మంచు. అసలు మనుషులు కూడా కనిపించారు కొంచెం దూరం ఉంటే. చాయ్ పంపకం ఇక్కడ మొత్తం పోగొస్తుంది. నోట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా. ఇంకా మేము ఉన్న ప్లేస్లో అమ్మవారిని డెకోర్ చేస్తున్నాం అనమాట. బంగారంతోనే డెకోర్ చేస్తున్నాము. లాస్ట్ టైం చూసారు కదా పసుపు ముద్ద అట్లా దాంట్లో చేసాము. ఈసారి శారీస్తో చేద్దామని చెప్పేసి అనుకున్నాం. వీళ్ళేమో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, పూరి. ఇంకా మా పిన్ని వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు చీరతో చేయడం అని చెప్పేసి. కింద కొంచెం హైట్ ఉండడం కోసం, వాల్యూమ్ ఉండడం కోసం బేసన్ అయితే పెట్టారు. ఇంకా అట్లా శారీస్ కట్టేసి వెనకాల డాడీ నువ్వే కనిపిస్తుంది. ఇంకా గొంతు చిన్నారి ఫోన్ కావాలా? ఫోన్ తీసుకురా. ఫోన్లో పైసలు ఉన్నాయి. పైసలు అగౌరా పైసలు ఉన్నాయి, తీసుకోరా. ఫోన్ కొనుక్కోరా, ఐస్ క్రీమ్ కొనుక్కుందాం. ఐకిం కావాలా నీకు? ఐకిం కావాలా? గోరు చూడు ఎట్లా పుచ్చుకుంది. ఇటు చిన్నారి ఐ ఇంకా మా వాళ్ళు అక్కడ డెకరేట్ చేసి ఇక్కడ బిర్యానీకి అన్నిటికీ రెడీ చేస్తున్నారు అనమాట. మళ్ళీ చెప్పు. మళ్ళా చేసేది నువ్వే కదా, అది ఎట్లా వచ్చినా నువ్వే.
బాబాయ్ మీ స్పెషల్ డిష్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఇప్పుడే రెడీ. ఇక చికెన్ 65 విత్ కబాబ్స్. తింటలేదు, తింటున్నా. కాకపోతే నాకు కొంచెం ఎక్కువ తింటాడు ఆయన, అంతే. అది కూడా తినాలి. అమ్మో వద్దులే, దేంట్లో పోటీ ఉండొచ్చు కానీ ఆయనతో తిండిలో పోటీ. పోతున్నాడంట, తమ్ముడు తీసుకోవాలంటే పోతాడు. కింది కూడా కళ్ళు. ఇంకా అలా వెనకాల బ్యాంబూ స్టిక్స్ పెట్టేసి అయితే డెకోర్ చేశారనమాట. ఇంకా ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తే ఇక కాజల్తో ఐస్ గీస్తున్నారు. ఇక్కడేమో చికెన్ 65కి మ్యారినేట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నావు? ఏం చెప్తున్నావు? స్వెటర్ చూడు ఎట్లయిందో. ఇయ్యారు ఒకటి చాలు చాలులే. పిండు పిండు ఫుల్ లాంగ్ 30 minutes 30 minutes 20 minutes అట్లా షార్ట్ కట్ చేసి పెడతాం. ఎప్పుడు రేపు చేస్తాడు ఇంటికి వెళ్ళాక. అక్కడ ఫ్రైడ్ ఆనియన్స్. ఇక్కడ ఏం చేస్తున్నారు? అమ్మమ్మ అమ్మమ్మ అక్కడ ఏం చేసినావు? చికెన్. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటి తేలు కుట్టుతున్నాయి. క్లియర్ కనిపిస్తలేదు అది. చికెన్ బిర్యానీకి అయితే మ్యారినేట్ చేయడం స్టార్ట్ చేసేసింది మా అత్త. ఇంకా ఇటు పక్క చూస్తేనేమో మా బాబాయ్ కూడా చికెన్ 65 కను కబాబ్కి రెండింటికి మ్యారినేట్ చేయడం స్టార్ట్ చేసేసాడు. మా బాబాయ్ ఎప్పుడైనా సరే చికెన్ 65 చాలా బాగా చేస్తాడనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఈవెంట్ అయినా కానీ మా ఇంట్లో అయితే. ఇంకా మా అత్త మామ ఇద్దరు కలిసి మ్యారినేట్ చేస్తున్నారనమాట ఈసారి. జరు మామయ్య లవ్లీ కప్పులు అని పెడతా. అంతేగా అంతేగా. ఇంకా మళ్ళీ వడి బియ్యం కలపడం అయితే స్టార్ట్ చేశారు. ఎవరైతే మా ఇంటి దగ్గర పోయలేదో వాళ్ళు అక్కడ పోస్తున్నారనమాట. చూసారా డెకోర్ బాగుందా? నచ్చితే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు. ఇంకా మేఘన్ అయితే జడత కోసం రెడీ చేస్తున్నారు మా ఊళ్ళో. ఇంకా అక్కడ జడ తీయడం అయిపోగానే ఇంకా మా బాబాయ్ వచ్చేసి కుకింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయింది అనమాట. చికెన్ 65 చేయడం స్టార్ట్ చేసేసిండు. ఇవేమో కబాబ్ కోసం చూడాలి ఎట్లయితుందో. ఇందులో ఉన్నాయి చెప్పండి. హాయ్ హాయ్ చెప్పండి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా బియ్యం పోస్తున్నారు. ఇందాక కలిపి పెట్టుకున్న వడి బియ్యం అన్ని దేవుడి ముందు పెట్టేసి పోస్తున్నారు. మళ్ళీ ఇటు సైడ్ చూస్తే మా బాయ్స్ అందరు కలిసి కబాబ్ కోసం రెడీ చేస్తున్నారు. బావాని బదులు బావా ఓకే 2 పీసులు అంట. పెట్టుదానికి పక్కన లేదు. చేసిన కుక్కలు వీలే, కుక్కలు పెద్ద మాట అన్నాడు సరాడు. హైలైట్ ఉంటుందిరా. ఎగిరిపోతారు ఇక
ఆ ఒక్కదాని కోసం ఇంతమంది వెయిటింగ్. ఇంకా అక్కడ కబాబ్ అయ్యేలోపు ఇక్కడ చికెన్ మేక అవన్నీ రెడీ చేస్తున్నారు అనమాట. చికెన్ మ్యారినేట్ చేసి కుక్ చేస్తున్నారు. ఇటు సైడ్ ఏమో బిర్యానీ బియ్యం కోసం అని చెప్పేసి బాయిల్ చేస్తున్నారు వాటర్. ఇంకా మటన్ క్లీన్ చేస్తున్నారు మటన్ కోసం అని చెప్పేసి. గాయ్స్ ఇగో నాకు మొత్తం పైసలు ఇచ్చేసి బ్యాంగిల్స్ కి. నీ పైసలు గీత ఇట్లా నీ చేతిలో మనీ చూపి. అమ్మో నీ చూపి. ఏ తీసుకోలే మా అత్తయ్య ఏ చిన్నారి నీ చూపి నీ చూపి మనీ చూపి మనీ చూపి. మా చిన్నారి దాచిపెట్టుకుంది బ్యాగ్ లా. పాపం బాయ్స్ కి ఏం లేవు. చెప్పావయ్యా నీ బాధ. No boys, only girls demand. No boys for no demand. Only drinking, eating, sleeping. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఒకసారి మీ ముఖాలు చూపియారా. ఏంటండి కొట్టుకుంటున్నారు పాపం పైసలు ఇవ్వలేదని. సూపర్ టేస్టీ. కొట్టుకుంటున్నారు బిర్యానీ ఎవరు వండిర్రా అని చెప్పేసి. కాదు అది బాగాలేకపోయింది అనుకో నేను వండాలి అని కొట్టుకుంటారు. అప్పుడు కొత్తిమీర ఇస్తాం. ఇంకా అలా ఆఫ్టర్నూన్ తిని కొంచెం సేపు పడుకొని ఇంకా జాతరకు అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఎగ్జిబిషన్కి అట్లా తిరిగాము. ఫుల్ రష్ అయితే ఉంది. ఇంకా మేమైతే జైంట్ వీల్ ఎక్కాము. జైంట్ వీల్కి చూసారు ఎంత పెద్ద క్యూ ఉందో. ఇంకా మేము జైంట్ వీల్లో పైన ఉండే టైంకి పగిడిద్దరాజు వచ్చారనమాట. అంతకుముందు గోవిందరాజు కూడా వచ్చింది. కాకపోతే నా దగ్గర ఫోన్ అవైలబిలిటీ లేక నేను వీడియో తీయలేకపోయాను. చూసారా ఎంత రష్ ఉందో. చాలా రష్ ఉండే. తోసుకొని వెళ్తున్నారు అనమాట. ఫోన్స్ ఏమైనా రికార్డ్ చేస్తే ఫోన్స్ తీసేసుకుంటున్నారు. ఇంకా అలా గుడికి వెళ్ళాము. అది అయిపోయాక ఇదైతే డే 3 అనమాట. ఇంకా అలా తిరిగేసి వచ్చేసి అయితే మేము పడుకున్నాము. మేకలు మంచిగా జల్తిచ్చినాయి. ఇవేంటిదంటే మా ఇంటి దగ్గర మా డాడీకి పోసిన వడిబియ్యంలో అన్నిట్లలో కొంచెం కొంచెం తీసుకొని వెళ్ళేసి అన్ని కంబైన్ చేసి మళ్ళీ పోస్తారనమాట. ఇంకా అట్లా పోస్తున్నారు అందరూ 11 మెంబర్స్ 13, 15 అట్లా పోస్తారనమాట. ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి ఆ బియ్యము. ఒకవేళ ఎవరైనా తక్కువైనా కపుల్స్ లాగా కూడా పోయచ్చు. ఇంకా అది అయితే అయిపోయాక మేమైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా డాడీ అయితే గుడికి వెళ్ళడం కోసం అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాడు. వేడీలు తాడు అవన్నీ అన్నీ. ఇంకా మేము అవన్నీ తీసేసుకొని స్టార్ట్ అయ్యాం. ఎవరి బంగారం వాళ్ళు అక్కడి నుంచి తీసేసుకుంటున్నారు. చూడండి ఎంత హడావడి చేస్తున్నారు అవి తీసుకోవడానికి కూడా. ఇంతమంది మొక్కులు ఉన్నాయన్నమాట. ఏం కోరుకున్నా తీరుస్తుంది కాబట్టి అంతమంది అంతగానం మొక్కుకుంటారు అమ్మవారిని. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు బంగారం నెత్తి మీద ఎత్తుకున్నారు. అదే అనమాట సమ్మక్క సారక్క పవర్ అంటే. ఇంకా మేమైతే ఉన్న ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కొంతమంది చదువుతా ఉన్నారు. ఇంతమంది ఉంటే కష్టం కదా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం. పెట్టుకున్నా ఇంకా
ఇంకా గుడిలో అయితే దర్శనం అయిపోయింది, చాలా మంచిగా అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయింది 15 minutesలో. అసలు మేము దర్శనం చేసుకుంటామో లేదో అనే సిచ్యువేషన్ నుంచి ఇంత మంచిగా దర్శనం అయింది. ఒకటైతే చెప్పాలనుకుంటున్నా, లాస్ట్ ఇయర్ వీడియోలో కొంతమంది ఉండే, ఇయర్ లేరు వాళ్ళు మాతో, అండ్ అప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు ఉన్నారనమాట. లైఫ్ అన్ప్రిడిక్టబుల్ అనమాట. సో ఎంజాయ్ చేయండి, ఉన్నది మనకు ఒకటే జిందగీ, ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేయండి. దేనికో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించకుండా ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.